యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఎక్కువ టైం తీసుకోం సార్, 5 minutesలో వచ్చేస్తాము. కుదరదమ్మా, మాకంటూ కొన్ని రూల్స్ ఫార్మాలిటీస్ ఉంటాయి. సార్ మీ ఫార్మాలిటీస్ నేను చూసుకుంటాను. ఏంటే మీరు చూసుకునేది? పర్లేదు సార్, కోప్పడకండి. నా మాట వినండి, మీరు వెళ్ళండి దివ్యమ్మ. సార్ మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, నేను ట్రాన్స్ఫర్ చేస్తాను సార్. అదే సార్ మీ అకౌంట్ నెంబర్. జస్ట్ 1 minute మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది. సార్ మీరు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా ఎవరికి ఉండే వరకు ఉంటాయి కదా, మీరు చెప్పండి సార్ ప్లీజ్. అయిపోయింది సార్. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మావయ్య, మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది మావయ్య. నా ఈ పరిస్థితికి కారణం నేనేనమ్మా. ఆ దేవుడయ్య ప్లాన్ చేస్తున్నాడని నువ్వు పెదబాబు ఎంత చెప్పినా నేను వెళ్ళలేదు. మూర్ఖంగా వాళ్ల ట్రాప్లో ఇరుక్కుపోయాను. మీకేం కాదు మావయ్య, మీరే తప్పు చేయలేదు. ఇప్పుడు ఏ తప్పు చేయలేదమ్మా. ఇంతకుముందు చాలా చేశాను. డబ్బు కోసం అడ్డమైన కేసులన్నీ ఒప్పుకొని అమాయకుల ఉసురు పోసుకున్నాను. ఈరోజు వాళ్ళ ఉసిరే నాకు శాపమైంది. అప్పటికీ సుమిత్ర చెబుతూనే ఉంది, ఈ డబ్బు వద్దు, ఈ కేసులు వద్దు అని. తన మాటలు నేను వినలేదు. నాకు ఎదురు చెప్పలేక సుమిత్ర పూజలు చేస్తూ తనని తాను సమాధానపరుచుకుంది ఇంతకాలం. ఆ పూజలే మిమ్మల్ని బయటికి తీసుకొస్తాయి సార్. ఇప్పుడు నేను బయటకొచ్చినా ఇంతకు ముందులాగా ఉండలేను చారుకేశ. అందరూ నన్ను నేరస్తుడు నేరస్తుడు అనే ముద్ర వేస్తారు. నా మూర్ఖత్వం వల్ల నేను పొందిన మర్యాద గౌరవం నాకుగా నేనే పోగొట్టుకున్నాను. చిచి, అదేం లేదు మావయ్య. మీ గురించి అందరూ గర్వపడేలా చేస్తాను. మీరెంత గొప్పవారో అందరికీ తెలిసేలా నేను చేస్తాను. మీరు ఇది వరకట్లాగే తలెత్తుకొని తిరిగేలా చేస్తాను. అసలు ఈ కేసు నుంచి నేను బయట పడగలనంటావా అమ్మాయి? ఖచ్చితంగా బయటకు వస్తారు సార్. మిమ్మల్ని ఇరికించిన ఆ స్మగ్లర్ని పట్టుకున్నాం. వాడు మిమ్మల్ని కేసు పేరుతో చీట్ చేసినట్టు మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉందా సార్? ఎవిడెన్స్లా? అతను వచ్చే ముందు మీకు కాల్స్ కానీ మెసేజెస్ కానీ ఏమైనా చేశారా? ఉన్నాయమ్మా. అతని కేసు డీటెయిల్స్, ఫీజు వివరాలన్నీ నేను మెసేజ్ పెట్టాను. మొబైల్ ఇంట్లో ఉంది. ఆ ఒక్క ఎవిడెన్స్ చాలు కదా మావయ్య. మిమ్మల్ని బయటికి రప్పిస్తాను. ఆ దేవుడయ్యని లోపల వేయిస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. చాలా థ్యాంక్స్ అమ్మా. నేను నీకు రుణపడి ఉన్నాను. ఇది నా బాధ్యత మావయ్య. తండ్రి లాంటి మిమ్మల్ని కాపాడుకోవడం నా కర్తవ్యం. వెళ్ళొస్తాను మావయ్య.
సార్ ఇప్పటికే నేను మీ మనిషినని ఆ దివ్యకు అర్థమైపోయింది. ఆ దివ్య ఏదైనా ఎవిడెన్స్ తీసుకొస్తే నేను ఇరుక్కుపోతాను సార్. నా జాబ్ పోయి పెళ్ళాం బిడ్డలతో రోడ్డును పడతాను సార్. ఏదో ఒకటి చేయండి సార్. నువ్వు విరుక్కుపోతే మేము ఇరుక్కుపోయినట్టు కదా. ఆ దివ్య ఏ ఎవిడెన్స్ తీసుకురాకుండా ఒక ఎదవకి పని అప్పు చెప్పాను. ఎవరన్నా ఎదవన్నారు ఎదవా? నేనే అది నేనే ఇది నేనే ఈ స్వీట్ తినేది నేనే ఈ హాట్ తినేది నేనే. ఇంట్లో అందరూ బాధల్లో ఉన్నారు, మనం తప్ప. దివ్యక్క ఆ స్మగ్లర్లను పట్టుకోవడానికి వెళ్ళిందంట. ఏ క్షణంలోనైనా మావయ్య గారు తిరిగి రావచ్చు. స్మగ్లర్లు అంటే షాపులో దొరికే స్నాక్స్ కాదు కుమారి, వాళ్ళంత ఈజీగా దొరకరు. సత్యం ఫోన్ కూడా వచ్చింది. ఎవరిది కొత్త నంబరు? హలో, నేను దేవుడయ్యని. నువ్వు దేవుడికి అయ్యవో అమ్మవో నాకెందుకు? దేవుడయ్యని మాట్లాడుతున్నాను. ఏ దేవుడు బాబు? రాముడివా కృష్ణుడివా? దేవుడయ్యని మాట్లాడుతున్నాను. సార్ 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 సారీ సార్. మా వియ్యంకుడు జైల్లో ఉన్నారనే బాధలో ఉన్నాం సార్. అసలు అలాంటి మంచి మనిషిని జైలు పాలు చేయడానికి మీకు మనసులో ఒప్పింది సార్? అసలు మీకేం అన్యాయం చేశారు సార్? ఆపరా నీ నాటకాలు. నువ్వెవరో ఆ ఇంట్లో ఎలా చేరావో నీ జాతకం మొత్తం నాకు తెలుసు. నువ్వు నీ వాచ్మెన్ బతుకు. నా గురించి మీకెలా తెలిసింది సార్? ఒక్క నీ వియ్యంకుడు వియ్యపురాలు అల్లుడికి తప్ప నీ జాతకం అందరికీ తెలుసురా. సర్లే, ఒక పని మీద ఫోన్ చేశాను. నాలాంటి అలుపులకు మీలాంటి గొప్పవాళ్ళు ఫోన్ చేయటం అంటే నా అదృష్టం సార్. నేను మీకు ఏ విధంగా సహాయపడగలనో సెలవివ్వండి సార్. నీ వియ్యంకు నిరికించిన నా మనిషిని నీ దివ్య పట్టుకుంది. వాడికి మీ వియ్యంకుడికి మధ్య పరిచయం గురించి ఆ ఇంట్లో ఏదో రూపంలో ఎవిడెన్స్ ఉంటుంది. దివ్య చేతిలో పడకముందే అది నువ్వు కొట్టేసి నాకివ్వాలి. మరి నాకేంటి లాభం సార్? ఆల్రెడీ నీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి, చూసుకో. సార్ మీరు నిజంగా దేవుడు సార్. ఇక నుంచి దివ్యకి సంబంధించిన ప్రతి సాక్ష్యం మీ చేతిలో పెడతాను. మీకు ఏ విధంగానైనా సరే నేను సహాయపడతాను సార్. సహాయపడుతూ ఉండు. రొట్టె విరిగి నేతిలో పడ్డామంటే ఇదే. మనం దేవుడైతో కాంటాక్ట్ పెట్టుకుందాం అనుకుంటే దేవుడయ్యే మనకు ఫోన్ చేసి డబ్బులిచ్చి మరీ పని అప్పచెప్పాడు. దివ్యకి సంబంధించిన ఎవిడెన్స్లన్నీ దేవుడైకి ఇమ్మన్నాడు. అలా చేస్తే మావయ్య గారు బయటికి రారు కదా నాన్న. ఆయన ఇంట్లో ఉంటే ఏంటి, జైల్లో ఉంటే ఏంటి, ఈ ఆస్తంతా మనదైపోతుంది కదా. కానీ ఈ విషయం దివ్యకి తెలిస్తే మనల్ని చంపేస్తుందియా. దివ్యకి చెప్పి చేస్తావా ఏంటి? చాప కింద నీరులా చేస్తాం. దివ్యని దెబ్బ కొడతాం. ఈ ఆస్తిని బోనస్గా దేవుడు ఇచ్చే డబ్బుని ఎంజాయ్ చేస్తాం. దేవుడయ్యా, నువ్వు నిజంగా దేవుడు అయ్యా.
ప్రాబ్లం సాల్వ్డ్. ఊరికి అటు ఇటు తిరక్కరా హర్ష. కాస్త జ్వరం తగ్గేంత వరకు అలా కూర్చో. జ్వరం తగ్గిపోయిందమ్మా. దివ్య చారుకేస ఇంకా రాలేదేంటి అని నాకు చాలా టెన్షన్గా ఉంది. అవును కదా, వాళ్ళు వెళ్ళిన పని అయిందో లేదో. ఏమైందండి? ఆ స్మగ్లర్ని పట్టుకున్నారా? వాడిని పట్టుకోవడం, పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళడం అంతా జరిగిందండి. కానీ ఏంటమ్మా, ఏం జరిగింది? దేవుడే పోలీసులను కొనేశాడండి. పోలీసులు సరైన సాక్ష్యాలు కావాలంటున్నారు. దేనికి సాక్ష్యం? ఆ స్మగ్లర్ మావయ్య గారి దగ్గరికి డైరెక్ట్గా వచ్చి ట్రాప్ చేస్తున్నట్టు ఎవిడెన్స్ కావాలి. మావయ్య గారి ఫోన్లో ఆ స్మగ్లర్తో కేసు కోసం చేసిన చాటింగ్ ఉందంట. అది సాక్ష్యంగా సరిపోతుంది. అలా అయితే మరి నాన్నగారి ఫోన్ తీసుకెళ్ళండి. అందుకే వచ్చాం సార్. తాయారు, ఇంకేంటి సంగతులు? ఈ రోజు బాగా ఎండగా ఉంది కదా? అవునండి, వడియాలేస్తే వెంటనే ఆరిపోతాయి. బాబాయ్ గారు, పిన్ని గారు, ఒడియాలేవు గాని మాడు మాడిపోతుంది బాగా. ఉక్కపోతా. పిన్ని గారు, తాయారు, లోపలికెళ్ళి ఏసీ ఆన్ చేసుకున్నావు అనుకో, చల్లగా ఉంటుంది. అన్నయ్య గారు పిలుస్తుంటే పలకరేంటండి? మనతో ఎవరు మాట్లాడకూడదని వీళ్ళతో పిన్ని చెప్పింది కదా, అందుకే ఎవరు మాట్లాడట్లేదు. దివ్యమ్మ, వీళ్ళతో మనకెందుకు? డైరెక్ట్గా మీరు మీ చిన్నత్తయ్య గారిని పిలవండి. చిన్నత్తయ్య, చిన్నత్తయ్య, చిన్నత్తయ్య. అత్తయ్య, ఏంటి? అత్తయ్య, మమ్మల్ని ఇంట్లోకి రానివ్వకపోయినా పర్వాలేదు, మాతో మాట్లాడకపోయినా ఇబ్బంది లేదు, కానీ ఒక్కసారి నేను చెప్పేది వినండి. మావయ్య గారి కోసం వినండి అత్తయ్య. ఏంటో చెప్పు. మాకు మావయ్య గారి ఫోన్ కావాలి. ఎందుకు? నాన్నగారు నిర్దోషి అని నిరూపించడానికి మాకు అవకాశం వచ్చింది పిన్ని. స్మగ్లర్తో కేసు గురించి చాటింగ్ చేసినట్టు నాన్నగారి ఫోన్లో ఎవిడెన్స్ ఉందంట. వాడికి మీ వియ్యంకుడికి మధ్య పరిచయం గురించి ఆ ఇంట్లో ఏదో రూపంలో ఎవిడెన్స్ ఉంటుంది. దివ్య చేతిలో పడకముందే అది నువ్వు కొట్టేసి నాకివ్వాలి. అది పోలీసులకు చూపించాము అంటే మావయ్య గారు నిర్దోషి అని ప్రూవ్ అవుతుంది అత్తయ్య. ఆ స్మగ్లర్ని అరెస్ట్ చేసి మావయ్య గారిని వదిలేస్తారు. ఆ ఫోన్ ఇవ్వండి అత్తయ్య.
ఇస్తే బియ్యంకుండి వదిలేస్తారన్నమాట. మనమే ఏదో ఒకటి చేయాలి. మీరు చెప్పేది నిజమేనా? ఆయన మనకు భర్త, హర్షకు తండ్రి, దివ్యకు మావయ్య. ఆయన్ని కాపాడడానికే వాళ్ళు కష్టపడుతున్నారు భువన. అవును మేడం, మీరు ఎంత త్వరగా ఫోన్ ఇస్తే అంత త్వరగా ప్రసాద్ సార్ని విడిపించవచ్చు. సరే, ఇస్తాను. దీపో, దీపో. మీ మావయ్య గారి పూని ఎక్కడుందుకు మరి? నాకు తెలిసి మావయ్య గారి బెడ్రూమ్లో ఉంటుంది నాన్న. యో, త్వరగా వెళ్ళి ఆ ఫోన్ నొక్కేయ్యా. అలాగే అలాగే. దీపో. మామ్ ఏంటి మామ్? మీ డాడీ ఫోన్ ఎక్కడా? నా రూమ్లో ఛార్జింగ్ పెట్టాను మామ్. ఎందుకు? అందులో డాడీ స్మగ్లర్ కేసు గురించి చెప్పిన చాటింగ్ ఉందట. అది పోలీసులకి చూపిస్తే మీ డాడీని నిర్దోషిగా వదిలేస్తారట. మీ అన్నయ్య వదిన చెప్పారు, తొందరగా వెళ్ళి ఫోన్ తీసుకురా. అలాగే మామ్. ఎక్కడ కనిపించట్లేదే. స్విచ్ ఆఫ్. ఫోన్ ఇక్కడే పెట్టానే, లేదేంటి? ఏమై ఉంటుంది? మామ్, రూమ్లో డాడ్ ఫోన్ లేదు మామ్. రూమ్లో ఫోన్ లేదా? ఏమైంది? కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏమైందో తెలియట్లేదు మామ్. ఇందులో తెలియకపోవడానికి ఏముందల్లుడు, మీ నాన్నగారి ఫోను ఆ దివ్య హర్ష నొక్కేసి ఉంటారు. వాళ్ళెందుకు ప్రసాద్ ఫోన్ దాచేస్తారన్నయ్య గారు? బావగారు బయటికి రావటం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి సిస్టర్.
ఇష్టం లేకపోతే ప్రసాద్ని బయటకు తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేయరు కదా. అత్తయ్య, మీరు వాళ్ళని బయటే ఉండమన్నారు కదా, ఎలాగైనా ఇంట్లోకి రావాలని డ్రామాలాడుతున్నారు. అవునొదిన గారు, అన్నయ్య గారి కోసం వాళ్ళు కష్టపడిపోతున్నారని మీరనుకోవాలని వాళ్ళ తాపత్రయం. అలా అయితే మీరు వాళ్ళని ఇంట్లోకి రానిస్తారు కదా.